ఈ సంవత్సరంలో మమ్మల్ని ప్రేమించి 7 నెలలు కూడా మీ పరిశ్రమ లెక్కని భద్రపరిచి 8వ నెలలో మొదటి వారంగా మీ బలను ఆచరించడానికి మీ నామను ప్రశ్నించి మీ ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మీ వాక్యమును మేము ధ్యానించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి సహవాసాన్ని బట్టి స్థుతిస్తాం. మీ మంచివారిని గొప్పవారిని కాదుగా మీ ఉచితమైన ప్రేమను బట్టి గొప్పవారిని కృపను బట్టి మమ్మల్ని సజీవుగా వచ్చారు. అందరి బట్టి మీ నామాన్ని స్థుతిస్తున్నాం. ఏ ప్రాసంతో ప్రేమతో మీ మందిరానికి తండ్రి మీ బిడ్డలు వచ్చిన దాన్ని బట్టి స్థుతిస్తున్నాం. ప్రభావంగా ప్రజలు నడిపించిన తండ్రి స్తోత్రం. ఏ బిడ్డ ఏ అక్కలతో అవసరంతో వచ్చినారు ప్రతి వారు అక్కడ మందిర సముద్రం తీర్చమని వచ్చినంత నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి. ప్రభా ఈ సమయంలో ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి. ప్రభా మమ్మల్ని మళ్ళా బ్రతికించవా అని కీర్తనకారులు ప్రార్థించిన రీతిగా తండ్రి. ప్రభా మీరు మేము సంతోషించినట్లు మీరు మమ్మల్ని బ్రతికించిన తండ్రి స్తోత్రాలు. బ్రతికించే వాక్యంగా ముచ్చబడించిన విద్యను పిఎస్ని స్వాధీనించుకుని శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆర్థిక అక్కర్లు ఏ అక్కర్లో ఆసక్తితో వచ్చిన ప్రతి అక్కర కూడా మీ మందిర సమృద్ధిలో తీర్చబడును కాక మరొకసారి తండ్రి ప్రతి విధమైన సాతాను బంధకం నుండి విడుదల కలగను కాక అనారోగ్యంలో స్వస్థత కలగను కాక నమ్మదైన వారికి నమ్మదం దయచేయబడును కాక ప్రభా ఇప్పుడు చేత సుఖమై కలుగుతాను. ప్రభా ఈ సమృద్ధి ఆశీర్వాదం ప్రవాహం ద్వారా మీ బిడ్డను ఆనందపతి సమస్త మర్యాదను ప్రముఖులు మీ నామ కుమార్తెపై ఈ ఆరాధన జరిగించు. కృష్ణ వారిని స్వాధీనించు. వారి సరళం చేయించండి. వాయిద్యం నేర్పించే వారు కూడా జ్ఞాపకం చేత అభిషేకించబడిస్తున్నాం. దాసుని వారి వాక్యం నీది మీ నామానికి మహిమలంత ప్రభావం తెలియజేసింది. ఆనాడు వాక్యం యాకోబుకు తెలియజేసింది మాకు తెలియజేయమని చూస్తున్నాం. మీరే మహిమలంత ప్రభావం ప్రతి ఒక్కరిని తండ్రి పరిశుద్ధిగా ఉంచండి. ఐక్యతను ప్రేమను సమాధానం కలిగే వారిగా ఉండండి. సమాధానం బంధం చేతండి. ఆత్మ కలిగి ఐక్యతను కాపాడుకునే శ్రద్ధ కలిగిన వారిగా అపవాదం ఎదిరించడానికి మీకు లాభం ఉంటుంది. సాధించి వ్యసనాక్రాంతి నుంచి వ్యసనాల నుంచి విడిపించవలసినంత ఇస్తారు. కుటుంబాలుగా గుడి రావడానికి రోజునాత్మ సంఖ్యలో చేర్చబడి మార్గాన్ని మీరు తెరవలసినంత ప్రార్థన సన్నదిలో తెచ్చి రాబును తెచ్చి కేసు నామపేట ఇచ్చినాము. అందరూ చేయబడి దగ్గరగా తెలియదాం. అందరూ చెప్పబడి తెలియదాం. వైద్యులు ఆర్కిష్ట వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరూ చెప్పబడిచ్చే వారికి ఆహ్వానం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన మన యొక్క పరిశుద్ధమైన దినము, పునరుత్థాన దినము, ఆయన సన్నిధిలో అందరం కూడా ఆయన స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ కీర్తిస్తూ కొనియాడుతూ ఆయన ఇచ్చిన జీవం, ఆయన ఇచ్చిన చేతులు చప్పడగొడుతూ ఆయన ఇచ్చిన స్వరము మనం కీర్తనతో ఆయనకి కొన్ని పాటలు పాడుతూ దేవుని మహిమపరుచుకున్నాం. విజయశీలుడా, యుద్ధ వీరుడా, మరణం గెలిచిన మహాదేవుడా, నీకే స్తోత్రమయ్యని స్తుతి కీర్తన పాడుతూ దేవుని మహిమపరుచుకున్నాం. అందరూ కూడా మాతో కూడా మీరు కూడా పాడుతూ దేవుని మహిమపరుచుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా మేము పాడుతున్నప్పుడు మీరు చప్పడం కొడుతూ మీ స్వరాలు కూడా మాతో కలిపి దేవుని మహిమపరుచుకుంటారు. దేవుడు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో మనం మహిమపరుచుకుంటాం. విజయశీలుడా, యుద్ధ వీరుడా, మరణము గెలిచిన మహాదేవుడా, విజయశీలుడా, యుద్ధ వీరుడా, మరణము గెలిచిన మహాదేవుడా, నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా, యేసు నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా.
నీకే స్తోత్రమయ్యా, యేసు నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా. మరణము నిన్ను వధించలేదు, మృత్యువు నీ దరి చేరలేదు. మరణము నిన్ను వధించలేదు, మృత్యువు నీ దరి చేరలేదు. మరణపు ముళ్ళు విడిచినట్టు మరణించి తిరిగి లేచితివి. మరణపు ముళ్ళు విడిచినట్టు మరణించి తిరిగి లేచితివి. యేసుడా నీకే స్తోత్రం, విజయశీలుడా నీకే స్తోత్రం, జయశీలుడా నీకే స్తోత్రం, విజయశీలుడా నీకే స్తోత్రం, విజయశీలుడా యుద్ధశూరుడా మరణము గెలిచిన మహాదేవుడా. విజయశీలుడా యుద్ధశూరుడా మరణము గెలిచిన మహాదేవుడా. నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా. నీ బలియాగము రక్షణనిచ్చెను, పరలోకమునకు మార్గము చూపెను. నీ బలియాగము రక్షణనిచ్చెను, పరలోకమునకు మార్గము చూపెను. రక్షణ పాత్రను చేతపట్టి విజయ గీతములు పాడెదము. రక్షణ పాత్రను చేతపట్టి విజయ గీతములు పాడెదము. జయశీలుడా నీకే స్తోత్రం, విజయశీలుడా నీకే స్తోత్రం, జయశీలుడా నీకే స్తోత్రం, విజయశీలుడా నీకే స్తోత్రం, జయశీలుడా యుద్ధశూరుడా మరణము గెలిచిన మహాదేవుడా. విజయశీలుడా యుద్ధశూరుడా మరణము గెలిచిన మహాదేవుడా. నీకే స్తోత్రమయ్యా, 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 యేసు నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడిచ్చిన ఒక ప్రత్యేకమైన దినం. ఆయన సన్నిధిలో అందరూ కూడా ఈరోజు స్నేహితుల దినోత్సవం. ఎంతమంది తెలుసండి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, దేవుడు మనందరికీ నిత్య స్నేహితుడిగా మన కష్టంలోనూ సుఖంలోనూ ప్రతి విషయంలోనూ మనకు అండగా దండగా తోడుగా ఉండి నడిపించిన మనం ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియదా, నేను ప్రేమించే వారు ఉన్నారని వాస్తవం తెలియదా అని కీర్తన పాడుకుంటూ దేవుడు మనం పంచుకుంటున్నాం. ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియనా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియనా, నిన్ను ప్రేమించేవారు కనున్నారని వాస్తవం తెలియనా, నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియనా, నిన్ను ప్రేమించేవారు కనున్నారని వాస్తవం తెలియనా, నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియనా. ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియనా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియనా, నీవు నమ్మిన వారే మోసంతో గుండెనే చీల్చినా, నీ సొంత జనుల
నీ ఆశలు మేలు అన్నియు కూర్చినా నీవు నమ్మిన వారే మోసంతో గుండె చీల్చినా నీ సొంత తనలే నీ ఆశలు మేలు అన్నియు కూర్చినా ఊహించనివి జరిగినా అవమానం మిగిలినా ఊహించనివి జరిగినా అవమానం మిగిలినా ఇరువగా జీవాడుకున్నాడని వాస్తవమైనా నీకు మాకు వాడు ఏసయ్యేనని సత్యమైనా ఇరువగా జీవాడుకున్నాడని వాస్తవమైనా నీకు మాకు వాడు ఏసయ్యేనని సత్యమైనా ఓ నేస్తమా ఈ సువార్త కలిగినా ఓ నేస్తమా ఈ సువార్త కలిగినా నిన్ను ప్రేమించే వారు కరుణాని వాస్తవమైనా నిన్ను రక్షించు వాడు ఏసయ్యేనని సత్యమైనా నిన్ను ప్రేమించే వారు కరుణాని వాస్తవమైనా నిన్ను రక్షించు వాడు ఏసయ్యేనని సత్యమైనా ఓ నేస్తమా ఈ సువార్త కలిగినా ఓ నేస్తమా ఈ సువార్త కలిగినా నీ కష్టార్జితము అన్యాయము చేయు వారికే చిక్కినా నీకున్న స్వాస్థ్యము దోపుడిదారుల చేతికే చిక్కినా నీ కష్టార్జితము అన్యాయము చేయు వారికే చిక్కినా నీకున్న స్వాస్థ్యము దోపిడిదారుల చేతికే చిక్కినా ఉద్యోగమే కూడినా వ్యాపారంలో కూడినా ఉద్యోగమే కూడినా వ్యాపారంలో కూడినా నీవు బాగా చేయాలనుకున్నానని వాస్తవమైనా నీకు మాకు వాడు ఏసయ్యేనని సత్యమైనా నీవు బాగా చేయాలనుకున్నానని వాస్తవమైనా నీకు మాకు వాడు ఏసయ్యేనని సత్యమైనా ఓ నేస్తమా ఈ సువార్త కలిగినా ఓ నేస్తమా ఈ సువార్త కలిగినా నిన్ను ప్రేమించే వారు కరుణాని వాస్తవమైనా నిన్ను రక్షించు వాడు ఏసయ్యేనని సత్యమైనా నిన్ను ప్రేమించే వారు కరుణాని వాస్తవమైనా నిన్ను రక్షించే వాడు ఏసయ్యేనని సత్యమైనా నిన్ను ప్రేమించే వారు కరుణాని వాస్తవమైనా నిన్ను రక్షించు వాడు ఏసయ్యేనని సత్యమైనా నిన్ను ప్రేమించే వారు కరుణాని వాస్తవమైనా నిన్ను రక్షించు వాడు ఏసయ్యేనని సత్యమైనా హల్లెలూయా 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 ఆయన మన కోసం శిలువలో వెళ్ళాడి ఆయన రక్తము చేత మనందరిని కూడా పవిత్రపరిచి మనం కాచి కాపాడి ఈ లోకానికి ఒక మార్గం చూపి తన బిడ్డలుగా చేర్చుకున్న దేవాదేవుడు ఆయన పొందిన శ్రమలో శిలువలో వెళ్ళాడిన ఈ రూపం చూడలేదయ్యా అని కీర్తన పాడుకుంటూ దేవుడిని బయటపరచుకున్నాం. సిలువలో వేలాడిన నీ రూపం చూడలేనయ్యా, ఆ సిలువలో నా యేసయ్యా, ఆ గాయాలను చూడలేనయ్యా, సిలువలో
యేసయ్యా ఆ గాయాలను చూడలేనయ్యా మండుచున్న ఎండలో నిలువెల్ల కారుచున్న సమరులో భగభగమని మండుచున్న ఎండలో నిలువెల్ల కారుచున్న సమరులో ఉడిలవిలాడే నీ ప్రాణములు ఉడిలవిలాడే నీ ప్రాణములు చూడలేనయా నా చిన్ని గుండెలో చూడలేనయా నా చిన్ని గుండెలో సిలువలో ఉయ్యాలినా చూడలేనయా ఆ సిలువలో నా యేసయ్యా ఆ గాయాలను చూడలేనయా భుజము పైన సిలువ బరువు మోస్తుంటే ముఖమంతా రక్తపు ధారలాయే భుజము పైన సిలువ బరువు మోస్తుంటే ముఖమంతా రక్తపు ధారలాయే అడుగు వేయక అలసిన నిన్ను అడుగు వేయక అలసిన నిన్ను చూడలేనయా నా చిన్న గుండెతో చూడలేనయా నా చిన్న గుండెతో సిలువలో ఉయ్యాలినా చూడలేనయా ఆ సిలువలో నా యేసయ్యా ఆ గాయాలను చూడలేనయా సిలువలో ఉయ్యాలినా చూడలేనయా ఆ సిలువలో నా యేసయ్యా ఆ గాయాలను చూడలేనయా నా పాపములే నా దోషములే నా పాపములే నా దోషములే నాడదీసలే ఆ సిలువలో నాడదీసలే సిలువలో ఉయ్యాలినా చూడలేనయా ఆ సిలువలో నా యేసయ్యా ఆ గాయాలను చూడలేనయా సిలువలో ఉయ్యాలినా చూడలేనయా ఆ సిలువలో నా యేసయ్యా ఆ గాయాలను చూడలేనయా ఆ గాయాలను చూడలేనయా ఆ గాయాలను చూడలేనయా హల్లెలూయా హల్లెలూయా దేవుడిచ్చిన పునరుత్థాన దినం ఆయన మహింపరచుకోండి పునరుత్థానుడా పరిశుద్ధుడా మృత్యుంజయుడా మహిమోన్నతుడా పరమన విడిచి నా కొరకు భూమికొచ్చి ప్రాణాలే బలించి మరణం జయించిన మృత్యుంజయుడిని కీర్తించు పాడుతున్నాను. పునరుత్థానుడా పరిశుద్ధుడా మృత్యుంజయుడా మహిమోన్నతుడా అందరూ కలిసి పునరుత్థానుడా పరిశుద్ధుడా మృత్యుంజయుడా మహిమోన్నతుడా పరమును విడిచిన కొరకు భూమికొచ్చి ప్రాణాలే
నన్ను రక్షించిన నా యేసయ్యా, నిన్ను సేవింతును నా యేసయ్యా. నన్ను రక్షించిన నా యేసయ్యా, నిన్ను సేవింతును నా యేసయ్యా. ఉన్నతుడా, పరిశుద్ధుడా, మృత్యుంజయుడా, మహిమోన్నతుడా, ఉన్నతుడా, పరిశుద్ధుడా, మృత్యుంజయుడా, మహిమోన్నతుడా. కృపగల దేవా, నీ కృపను చేదను. దయగల దేవా, నన్ను దర్శించుమయ్యా. కృపగల దేవా, కృపాసనం చేదను. దయగల దేవా, నన్ను దర్శించుమయ్యా. నీ ప్రేమతో నన్ను దీవించవయ్యా, నీ వాక్కుతో నన్ను వెలిగించవయ్యా. నీ ప్రేమతో నన్ను దీవించవయ్యా, నీ వాక్కుతో నన్ను వెలిగించవయ్యా. నిన్నే కీర్తింతును నా యేసయ్యా, నిన్నే పూజింతును నా యేసయ్యా. నిన్నే కీర్తింతును నా యేసయ్యా, నిన్నే పూజింతును నా యేసయ్యా. ఉన్నతుడా, పరిశుద్ధుడా, మృత్యుంజయుడా, మహిమోన్నతుడా, ఉన్నతుడా, పరిశుద్ధుడా, మహిమోన్నతుడా, మహిమోన్నతుడా. సర్వశక్తిమంతుడా, నిన్ను ఆశ్రయించును. హృదయాగమ చేయును, హృదయం అర్పించును. సర్వశక్తిమంతుడా, నిన్ను ఆశ్రయించును. హృదయాగమ చేయును, హృదయం అర్పించును. నాలో ఉన్న జీవం జీవించినవేనయ్యా, నీ సాక్షిగా నేను జీవించేసయ్యా. నాలో ఉన్న జీవం జీవించినవేనయ్యా, నీ సాక్షిగా నేను జీవించేసయ్యా. నిన్నే కీర్తింతును నా యేసయ్యా, నిన్నే సేవింతును నా యేసయ్యా. నిన్నే కీర్తింతును నా యేసయ్యా, నిన్నే సేవింతును నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా నా యేసయ్యా. ఉన్నతుడా, పరిశుద్ధుడా, మృత్యుంజయుడా, మహిమోన్నతుడా, ఉన్నతుడా, పరిశుద్ధుడా, మృత్యుంజయుడా, మహిమోన్నతుడా. పరమును విడిచి నా కొరకు దిగి వచ్చి ప్రాణాలే ఫలించి మరణమునే జయించి. పరమును విడిచి నా కొరకు దిగి వచ్చి ప్రాణాలే ఫలించి మరణమునే జయించి. నన్ను రక్షించిన నా యేసయ్యా, నిన్ను సేవింతును నా యేసయ్యా. నన్ను రక్షించిన నా యేసయ్యా, నిన్ను సేవింతును నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా నా యేసయ్యా. హల్లెలూయా.
ప్రస్తుతం ఇంతవరకు ప్రభుకి నామన పాటదారు ప్రశ్నించడానికి వైరెండా కృష్ణ వారిని వాడుకున్నాడు. వాళ్ళని బట్టి కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనం కూడా వారితో కలిసి పాడేమన్న వారు ఆమె చెప్పండి. పాటలు ఎందుకంటే మనం నేర్చుకోవాలి, వారితో కలిసి పాడాలి. అందరూ లేచి నిలబడినట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి 146వ కీర్తన చదువుకుందాం. 146వ కీర్తన మన మధ్యన ఉంటున్న సుబ్బు గారు చదువుగా వారు చదివిన మాటలు మనం వెనక్కి చెప్దాం. సుబ్రహ్మణ్యం గారు 146వ కీర్తన. క్షమించండి, 146వ కీర్తన 10 వచనాలు ఉన్నాయి. ఆ 10 వచనాలు వారు చదువుతారు. వారు చదివిన మాటలు మనం వెనక్కి చెప్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలో 146వ అధ్యాయం 1 నుంచి 10 వరకు చదువుకుంది. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగుదు. వారిని నమ్ముకొనగుడి, వారి ప్రాణము వెడలిపోవును. వారు మంటిపోలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడు అవును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు ఆయన. ఎన్నడూనూ మాట తప్పని వాడు. బాధపరచుబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రులను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గంలో చేయు. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటిను రాజ్యము చేయును. యెహోవా ఈ వాక్యం నిండిలో దీవించును. లేచింది ఉంటుందిగా యవనస్తులు వేదిక మీదకి రావాలని మనం వచ్చేస్తున్నాం. చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని నామం బట్టి, నీ నామం బట్టి నా చేతులు ఎత్తుదాం, వాక్యాన్ని వారి చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. చేతులెత్తి నోరు విప్పి నోరారా యెహోవాను మనము ఆరాధిద్దాం. హల్లెలూయా. నీ నోరు తెరవము, నేను నింపుదట్టి సెలవిచ్చాను. సెలవిస్తాను ఆరాధన ప్రభుకి. రూపీ నారాయణ గారు వచ్చి మనల్ని ఆరాధన నడిపిస్తారు. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తారు. అందరూ రెండు చేతులు ఎత్తి దేవుడి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. యేసు నీకు వందనాలు, వందనాలు, వందనాలు.
ఆయన కన్నా ప్రేమించే వాడు ఇంకెవరో మనకి ఈ భూమి మీద లేదు కనుక ప్రేమించదని అధికముగా పాడుకుంటూ దేవుని స్థితి ప్రేమించదను వందనమయ్యా
నిన్నెంత ఆరాధించినా అది తక్కువేనయ్యా. తండ్రి నీకు స్తోత్రములు స్తోత్రములు
అందరం కలిసి ప్రతి సమస్య నుంచి మనం లేవనెత్తే వాక్యమును మన హృదయాల్లో చదవాలి. నీ సన్నిధిలో మోకరించి అందరూ తీర్మానం అందరం కలిసి ఆరాధ్యుడైన దేవుడిని
యేసు పరిశుద్ధ మహోన్నత మహాగణుడా నీకే వందనాలు యేసు. ఇంతకాలం మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకే వందనాలు యేసు. అన్ని సన్నిధిలో మాకు ఆరాధించే భాగ్యాన్ని మాకు తెచ్చేసినందుకు నీకే వందనాలు యేసు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను నేను కేయించి ఆశీర్వదించి అడుగుతున్నాను యేసు. చెప్తున్న వాక్యంలో విని ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవడానికి మాకు సహాయం తెచ్చింది యేసు. బండ్లలో మేము పాల్పడడం గొప్ప భాగ్యాన్ని మనం తెచ్చేసినందుకు నీకే వందనాలు యేసు. చెప్పబడుతున్న వాక్యాన్ని మీరు గ్రహించి మీ మార్గానుసారం మేము నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని ఇచ్చిన ప్రభుని యేసు పరిశుద్ధ శ్రేష్ఠమైన నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఖర్చులతో కాదు కానీ మన మధ్య మనీష్ శేఖర్ గారు కుటుంబం మమ్మల్ని ప్రేమించి కలవ టెంపుల్ ఒకసారి మమ్మల్ని చూపించడానికి తీసుకెళ్ళారు. అక్కడ ఒక క్రమం నేర్చుకున్నాను. చెప్పులు విడిచిపెట్టిన దగ్గర నుంచి క్రమాన్ని నేను చూడడం జరిగింది. అనేక మంది వేలాది ప్రజలు రాగలుగుతున్నారు, వెళ్ళగలుగుతున్నారంటే వారిలో ఏముందంటే క్రమం ఉంది. దేవుడు క్రమానికి కర్త, ఆయన అందరికీ కర్త కాదు. దేవుడు క్రమబద్ధంగా ఆయన సృష్టిని నిర్మించాడు. ఖాళీ కుర్చీని పూర్తి చేయాలి. అది ఇక్కడ ఆడిటోరియంలోనే కానీ, ప్రేయర్ హాల్లో కానీ, మరి కాటేజీ ప్లేస్లో అయితేనేమి, ర్యాలీస్లో అయితేనేమి ఈ పద్ధతి మనం పాటించగలిగితే భోజన పంక్తి విషయంలో కానీ క్రమం అనేది అన్ని విషయాల్లో కూడా క్రమమే. ప్రతి విషయాన్ని గమనించండి, సహకరించండి. చిన్నపిల్లలు కూడా చాలామంది కుర్చీలో కూర్చుంటున్నారు, వాళ్ళ కింద కూర్చోగలరు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల కింద కూర్చోడానికి నేర్పించింది. పెద్దలైన వారికి స్థలాన్ని భర్తీ చేయవలసింది కోరుచున్నాను. అందరూ సిట్ రైట్ అంటే మన స్కూల్లాగా స్టాండ్ సిట్ అని అంటే బాగోదు. కాబట్టి మీరే ఎక్కడ ఖాళీ ఉందో అక్కడ కూర్చోవాలి. ఇప్పుడు ఎలాగ వస్తుందో అలాగే కూర్చోదు. ఏంటంటే కొత్త వ్యక్తితో పరిచయం కూడా ఏర్పడుతుంది. ఆ ఖాళీ కుర్చీని పూర్తి చేయడం వల్ల ఒకరితో ఒకరి పరిచయం ఏర్పడుతుంది. ఒకరి భారం ఒకరు తెలుసుకుంటారు, ఒకరి హృదయాన్ని ఒకరు తెలుసుకోగలుగుతున్నారు, ఒకరి హృదయంలో ఒకరు తొంగి చూడడానికి అవకాశం కలిగి ఉంటారు. ఈ ఫ్రెండ్షిప్ ఏంటనే ఒక తీర్మానం చేసుకుందాం. ఈరోజు ప్రత్యేక దినం ఏ దినం ఉండేది? ఫ్రెండ్షిప్ డే. పూర్తిగా పలికారు మీరు? చెప్పండి. టుడే ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం. అందరు పక్క వారికి చెప్పండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని. చూసారా, చేతులు కలవడం వల్ల ఎంత ఆనందం. నేను దినములో ఈ బిజీ యుగంలోని చేతులు కలవడం లేదు, మనసు కలవడం లేదు. గతంలో ప్రభుబోధన బలంలోనే మేము చిన్నప్పుడు స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు హత్తుకునేవారు. ఇప్పుడు టైం లేదని అంటున్నారు. ఆమెనంటే గేట్ ఆఫ్కి వెళ్ళిపోతున్నారు. మిమ్మల్ని కలవాలంటే పాస్ గారే అక్కడికి ద్వారం దగ్గరికి రావాల్సి వస్తుంది. ఎంత విషయాన్ని గమనించాలి. సేవకుని కలిసి వెళ్ళండి, సంఘంతో ఒకరు కలుసుకుని వెళ్ళండి. ఏదో అత్యవసర పరిస్థితి ఏర్పడితే తప్ప ఇదొక ఫెలోషిప్. అందుకే సంఘ సంబంధంగా మెన్స్ ఫెలోషిప్ అని, ఉమెన్స్ ఫెలోషిప్ అని, యూత్ ఫెలోషిప్ అని, చిల్డ్రన్ ఫెలోషిప్ అని మరి సహవాసాన్ని కాంక్షించి ఏర్పాటు చేయడం జరిగింది. కనుక దాంతో సహకరించాలని మనం చేస్తున్నాం. మరి దినం చాలామందికి ప్రశ్న రావచ్చు, వేదిక మీద యవన సేవకులు బెనీయమానే కనబడడం లేదు. వారు ఉద్యోగ రీత్యా మరి ముంబై ట్రైనింగ్కి వెళ్ళి ఉన్నారు. మరి వారికి అక్కడ ఫ్లైట్ ఫెసిలిటీస్, హోటల్ ఫెసిలిటీస్ కూడా మరి బ్యాంకు వారే భరిస్తారు. నూతనంగా వారి వివాహం అయిన కారణం బట్టి భార్య భర్తలు ఇద్దరు కూడా వెళ్ళారు, క్షేమంగా రీచ్ అయ్యారు. మళ్ళా క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేసి సురక్షితంగా మన మధ్య వచ్చే వరకు
చేయవలసిందిగా మనం చేస్తున్నాం. అందరి దగ్గరికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ సంబంధం ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా కొన్ని ఫ్రెండ్షిప్ డే సందర్భంగా కొన్ని ప్రశ్నలు వేయాలనుకుంటున్నాను. ప్రశ్న వర్షం. సమాధానం చెప్పడానికి చాలా రెడీగా ఉన్నట్టున్నారు. దాంట్లో ఎవరండి? ఎవరు? యామ గారు రెడీగా ఉన్నారు, సురభి గారు రెడీగా ఉన్నారు, రజనీ గారు. ఉదయకాల సమయం ముందు నిర్గమ కాండం వరకు మనం సులువుగా బైబిల్ చూసి ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి కొన్ని సూచనలు శ్రీమతి కమలా స్వరూప్ గారు ఇచ్చారు. నిన్న సండే స్కూల్ విద్యార్థులకి ఈరోజు కూడా చాలామందికి ఇచ్చారు. 8:30కి క్లాస్ అయింది ఇక్కడ ఆఫీస్ రూమ్లో. దాంట్లో విద్యార్థి ఎవరంటే వారి భర్త గారు స్వరూప్ గారు. నేర్చుకున్నప్పుడు ఎవరైనా నేర్చుకోవచ్చండి. మరి ఎంత కాలమైనా కూడా మనం నేర్చుకోవాలి. మనం నిరంతర విద్యార్థులుగా ఉండాలి. అందరూ తెలుస్తాం. మనకు అంతా తెలిసి అనుకున్న వాడికి ఏమీ తెలియదనే విషయం తెలుసుకోవాలి. కొన్ని సంవత్సరాల సేవా అనుభవంలో కలిగిన వారు కూడా నేర్చుకుంటున్నారు. కాబట్టి సండే స్కూల్ వారు, యూత్ వారు, స్త్రీలు, పురుషులు కూడా 4 ఫెలోషిప్లు కూడా కూర్చున్నారు. అందరూ కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఏదైనా మేలైనది, మంచిది, ఆత్మీయమైనది ఏదైనా నేర్చుకోవచ్చు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రశ్నలు రెడీగా ఉండండి. చాలాసార్లు ప్రశ్నించిన నేను, ప్రశ్నించిన వారు పాస్టర్ నేను. అయితే ఈ సమయం తరతరగా మీరు చెప్పాలి. స్నేహితుల పైన వచ్చి మేలు కోరిన స్నేహితులు ఏం చేస్తారు? ఎవరు చెప్తారు? కాదు, గాయం చేస్తారు. ఆమె చెప్పండి. చెప్పట్లేదు. అందరూ చెప్పారు కాదు, ఎవరో ఒకరు చెప్తే బాగుంటుంది. చెప్పేవారు చేయి పైకి వెళ్తారు. సగం చేయత్తం కాదు, పూర్తి చేయత్తారు. నిజమైన స్నేహితుడు నిజమైన స్నేహితుడు ఏం చేయండి? నిజమైన స్నేహితుడు లోకేష్ సార్ గారు చెప్తున్నారు. నిజమైన స్నేహితుడు వెరీ గుడ్. ప్రాణం పడతారు లోకేష్ సార్ గారు కరెక్టే. అయితే వాక్యానుసారంగా ఉంది. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించు. ఆమెన్. చెప్పబడతాం సమ్మతి గారికి. అది ఒక్కొక్కరు జనరల్గా చెప్తే లోకేష్ గారు ఆత్మీయంగా నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు, ఆయన ప్రాణం పెట్టాడు మన కొరకు. అందరూ అమలు చెప్పండి. ట్రూ ఫ్రెండ్. వాక్యానుసారంగా నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించునని చెప్పారు సామూర్తి గారు. ఈ నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించునని ఆ మాటే కొన్ని సంవత్సరాలుగా ఒకే సంస్థలో, ఒకే సంఘానికి, ఒకే సేవకునికి కట్టుబడి నేను కట్టుబడి పరిచయం చేయడానికి ఈ మాట కారణం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించి స్తోత్రం చెల్లిద్దాం. దావీదు ప్రాణ స్నేహితులు ఎవరు? ముందు స్వరూపం ఎత్తారు, చాలా మంది చెప్పారు. యోనాతాన్ చెప్పబడుతుంది స్వరూపం గారికి. అంటే ఎవరో ఒకరు చేస్తారు, చెప్పమన్నప్పుడు చెప్పాలి. నెక్స్ట్, బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చగా మాటలతో గాయపడుతున్న స్నేహితులు ఎవరు? స్నేహితులు చెప్పారు, అర్థంగా చెప్పారు. సామూర్తి గారు, స్వరూప్ గారికి చాలా దానికి స్తోత్రం. స్నేహితుల మాట విని చెడిపోయిన రాజు ఎవరు? స్నేహితుల మాట విని చెడిపోయిన రాజు స్వరూప్ గారు చెప్పండి. వెరీ గుడ్. అందరు చెప్పబడింది. స్నేహితుల మాట విని చెడిపోయిన రాజు ఎవరండి? సొలొమోను కుమారుడైన రెహబాము. ఆమేన్.
నెక్స్ట్ ఈ లోక స్నేహము దేవునికి ఏమిటి? రామలక్ష్మి గారు చెప్పబడింది, చాలా మంది చెప్పారు. వెరీ గుడ్, అందరికీ పోతున్నాం. నెక్స్ట్ ఎప్పుడు మనం దేవునికి స్నేహితులు అవుతాం? చేతులెత్తిన ఎవరు అక్కడ మాత్రమే ప్రభాత్ గారికి ఇద్దాం. సరే, ప్రభాత్ గారు చేయించారు. ప్రభాత్ గారు ప్రశ్నిస్తున్నాం, ఎప్పుడు మనం దేవునికి స్నేహితులు అవుతాం? దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, బాగా దగ్గరికి వచ్చారు. ఇంకా వాక్యానుసారం మాట చిన్నమ్మ గారు మాత్రమే చెప్పండి. దేవుని ఆజ్ఞలను గైకొన్నప్పుడు అందరు తెలిపిస్తారు. నిజంగా దేవుడికి దగ్గరగా ఉన్నప్పుడు బాగా దగ్గరగా ఉన్నాం. దగ్గరగా ఉండడమే కాదు, ఆయన వాక్యాన్ని గైకొన్నప్పుడే మనం దేవునికి స్నేహితులు అవుతాం. దేవునికి స్తోత్రం. మనుష్య కుమారుడు ఎవరు స్నేహితుడిగా పిలువబడ్డాడు? ఎవరు చెప్పబడ్డాడు? పాపుల స్నేహితుడు. వెరీ గుడ్. బైబిల్ గ్రంథంలో దేవుని స్నేహితుడిగా పిలువబడిన వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన ఎవరు? దేవుడే కాదు, దేవుడు. అంటే చాలా మంది చేతులు ఎత్తారు, మరి అవకాశం ఇవ్వాలి కదా. దేవరు గారు అమరా చెప్పబడింది. అంటే బైబిల్ మీద ఒక అవగాహన మనం కలిగి ఉండాలి. బైబిల్ మీద ఒక ఫ్రెండ్స్ ఫెలోషిప్లో కూడా ఒక్కొక్కరి క్యారెక్టర్ గురించిన విషయాలు మీకు కూలంకషంగా చెప్పడం జరుగుతుంది. కనుక ఏం నేర్చుకుంటామంటే ఏమీ నేర్చుకోలేం. చాలాసార్లు మన పేర్లు చివరిలో ఏమంటే రావు, ఏమీ రావు. చాలా దగ్గరలో లేనివి మన దగ్గర ఉన్న పేర్లు ఏంటంటే ఆంధ్రలో చివరికి రావు, రామచంద్రరావు, అదే ఏమీ రావున్నట్టుగా కాకూడదు. అందరికి దేవునికి స్తోత్రం. అన్నీ వచ్చిన వారిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. అన్నీ తెలిసిన వారిలో ఉండాలి. కాబట్టి ఈ విషయాన్ని ఇప్పటికే ప్రశ్నలతో కొంత సమయం వెచ్చించాం. ఇవి కూడా మంచిదే అన్న వారి చేతులతుంది. చాలా తెలిసిపోయి కదా మీకు. వెరీ గుడ్. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చేరు. అయితే ఈరోజు వాక్యాంశం మనం నేర్చుకోక ముందు కొన్ని దాని గురించి ఇవన్నీ వెళ్దాం. ఈరోజు ఒక స్నేహితుడి కోసం మనం ధ్యానం చేయబోతున్నాం. జనరల్గా స్నేహం కోసం, స్నేహము విలువైనదిగా ఉండాలి, కానీ ఖరీదైనదిగా ఉండకూడదు. ఒకరి మధ్య ఒకరి స్నేహం విలువైనదిగా ఉండాలి, కానీ అది క్యాష్ చేసేటట్టుగా ఉండకూడదు, ఖరీదైనదిగా ఉండకూడదు. డబ్బున్న వారితో కొంతమంది స్నేహం చేస్తారు, చదువున్న వారితో స్నేహం చేస్తారు. ఈ రోజులో మనం చేస్తూ రోజులే పెట్టేస్తున్నాం. రోజులు మంచిది కావాలి, ప్రతిరోజు మంచిదే బైబిల్ చెప్తుంది. రోజులు మంచివి కాదు, మనం మంచివారు కాదు. మన స్నేహం ఉన్నవారితోనా లేని వారితోనా? పదవి కొంతకాలమే, డబ్బు కొంతకాలమే. స్నేహానికి విలువిచ్చేదిగా ఉండాలి, ధనం ఇచ్చేదిగా ఉండకూడదు. స్నేహం ఘనమైనదిగా ఉండాలి, నేను ధనమైనదిగా ఉండకూడదు. స్నేహం అనేది ఆర్థిక స్థితిని చూసేది కాదు, ఘనత విలువను చూసేది కాదు. అరిస్టాటిల్ ఒకే ఆత్మ రెండు శరీరాలు, ఒక ఆత్మ రెండు శరీరాలతో కలిస్తే బైబిల్ చెప్తున్న ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అక్కడ రాబడుతుంది. ఒకసారి ఆలోచిద్దాం. ఆమోస్ గ్రంథం 3:3 సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, ఎర దొరకక సింహము అడవిలో గర్జించిన, ఏమీ పట్టుకొనకుండానే పదము సింహము గుహలో నుండి అంటే గాంధించిన ఏమీ పట్టబడకుండా ఊపెట్టువాడు వదిలి లేచిన పట్టణమందు
బాగా సమ్మతి ఇవ్వకుండా ఇద్దరు కూడి నడుతురా. ఈరోజు చాలామంది వాకింగ్కి వెళ్తున్నారు. వాకింగ్ జరగాలంటే ఏం జరిగింది? ఒకరి మధ్య ఒకరికి సమ్మతి ఉండాలి. ఇద్దరు సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుతురా. కాబట్టి నడవడానికి సమ్మతి అవసరం. దేవునికి స్తోత్రం. కనుక భార్య భర్తల మధ్య సమ్మతి అవసరం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఈ సమయంలో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నేడు దినముల్లో అండర్స్టాండింగ్ కరువు అవుతుంది, మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ అవుతుంది. అండర్స్టాండింగ్ అవసరం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. క్రైస్తవులు అబ్రహాంకి లోతుకి అండర్స్టాండింగ్ ఉందా లేదా? అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి మనం బంధువుల కనుక ఆ పని చేయదాం. వాస్తవంగా వారిద్దరికి రాలేదు తగదా. వారి కాపర్లకి వీరి కాపర్లకి పశువుల కాపర్లకు వచ్చిన గొడవ ఎక్కడ వరకు వచ్చిందండి? ఇది అన్నదమ్ముల మధ్యకి వచ్చేసింది. వారు ఒకరి మధ్య ఒకరు బ్రాడ్ మైండ్తో, విశాలమైన మనసుతో, అర్థవంతముగా దానికి స్తోత్రం తెలుద్దాం. అండర్స్టాండింగ్, ఒకరికొకరు అర్థం చేసుకుని వారు దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. మనకి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు చెప్పాడు యోహాను సువార్త 15:15. అంటే వేరే అంశానికి ధ్యానించక ముందు కొన్ని విషయాల ముందు నేను చెప్పేస్తాను, తర్వాత ధ్యానిద్దాం. యోహాను సువార్త 15:15. వాస్తవంగా యేసు ప్రభు శిష్యులు అయినప్పుడు కూడా అర్థమైందండి. గురువు గారు శిష్యులు ఎవరంటే యేసు ప్రభు శిష్యులు, మనం కూడా శిష్యులమే. మొట్టమొదటి శిష్యులు మనం అంత్యోక్యలో క్రైస్తవులుగా అనబడ్డాం. అయితే శిష్యులు అయినప్పుడు యేసు ప్రభు ఏమవుతారు? గురువు గారు అవుతారు. గురువు గారి శిష్యులు. యజమానుడు అయితే దాసులు. వాస్తవంగా గురువు నేర్పినప్పుడు, విద్య నేర్పినప్పుడు దాసులుగా వారు చేరుతారు, పరిచయం చేస్తారు. తద్వారా అవి దాసులను పిలవచ్చు. అయితే శిష్యులను పిలవచ్చు, కానీ దాసులను పిలవక ఏమని పిలిచేయండి? స్నేహితులను పిలుస్తారు. అందరూ చెప్పబడి దేవుడు నామండి. ప్రభు యొక్క ఔన్నత్యాన్ని గుర్తించడం లేదు. చాలామంది తన అడుగు జాడ మీద నడుచుకున్నట్టు మన కొరకు మాదిరి ఉంచిపోయేసి చాలాసార్లు. ఉదాహరణకి మార్కెట్లో నాయుడు అంటే ఆడంటే కొనరు అంటాడు. నాయుడు అంటే కొద్ది పెద్ద, కొనాలంటే చిన్న. నేడు దినాల్లో చాలామంది మన పిలుపుని బట్టి ఉంటుంది. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ను మనం ఇవ్వాలి, రెస్పెక్ట్ను పొందుకోవాలి. చాలామంది రెస్పెక్ట్ ఇవ్వరు, రెస్పెక్ట్ పొందుకోలేరు. యేసు ప్రభు ఏం పిలిచినట్టు దాసులను పిలవచ్చు, లేకపోతే నా శిష్యులు కాబట్టి శిష్యులను పిలవచ్చు. కానీ యేసయ్య సరాసరి ఏమన్నాడంటే మీరు దాసులను పిలవరు, నేను స్నేహితుడు, మా ఫ్రెండ్. ఆమె చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఇక ఫ్రెండ్షిప్ డే నాడు మనందరం కూడా ఒకరికొకరు స్నేహితులుగా పిలుచుకుందాం. దేవుని స్తోత్రం తిరుగుతాం. యేసు ప్రభు యొక్క సంబోధన, ఆయన ఏమి సంబోధించాడండి? శిష్యులని సంబోధించాడు. అంటే శిష్యులు కాదు, స్నేహితులని సంబోధించాడు. శిష్యులని సంబోధించలేదు, దాసులని సంబోధించలేదు. అర్థమైంది. కంబారని సంబోధించలేదు. యేసయ్య ఆయన ప్రేమపూర్వకమైన, ఆయన తగ్గింపు జీవితం, ప్రేమ, త్యాగం, మాధురి అన్నీ కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులలో ఒక వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
లూకాసు వార్త 12:4 చూస్తే అక్కడ యేసు ప్రభు ఏమని పిలుస్తున్నాడో చూద్దామండి. ఇందాక దాసుని పిలవలేదు, స్నేహితులుగా పిలుస్తున్నాను లేదు, పిలిచాడు లేదా? లూకాసు వార్త 12:4 నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తర్వాత నా స్నేహితులని మీతో నేను చెప్పినది ఏమనగా, చాలండి, నా స్నేహితులను పిలుస్తున్నాడు. అందరూ దేవునికి స్తోత్రం తెలియదు. ప్రియమైన దేవునికి వెళ్ళారా, మనల్ని ఎవరు పిలుస్తున్నాడు? స్నేహితులను పిలుస్తున్నాడు. స్నేహంలో ఏముందంటే సాక్రిఫైస్ ఉంది, అంటే త్యాగం ఉంది. త్యాగం లేకుండా స్నేహానికి సంపూర్తి ఉండదు. కాబట్టి స్నేహం చేయాలంటే ఏం చేయాలి? మనం త్యాగం చేయాలి. త్యాగం లేదు, స్నేహం లేదు. మన విషయాన్ని జ్ఞాపకం, స్నేహం లేకపోతే ఏం డామినేట్ చేస్తుందో స్వార్థం డామినేట్ చేస్తుంది. కాబట్టి త్యాగంతో కూడిన స్నేహం కలిగి ఉందాం, స్తోత్రం తెలుద్దాం. కాబట్టి ఒకసారి మనం ఆలోచించేద్దాం. చెడు స్నేహితులు ఉన్నారు, మంచి స్నేహితులు ఉన్నారు. చాలామంది స్నేహితులతో ఉన్నారు. అనేక స్నేహితుల వల్ల ఏంటంటే నష్టపడతాం. దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు చెప్పాడు, యోహాను సువార్త 15:13 తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టిన వారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు కూడా. చాలా మంది ప్రాణం పెట్టరు. పెడితే ఒకవేళ మంచి స్నేహితులు కొరకు పెడతారు, చెడ్డ స్నేహితులు కొరకు పెట్టరు. యేసు ప్రభు ఎవరి కొరకు పెట్టంటే, మన పాపురంలో ఉంటుండగా, భక్తిహీనంలో ఉంటుండగా, చెడ్డ స్నేహితులు ఉంటుండగా మన కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ గొప్పది. అదే తప్పకుండా వచ్చింది. అదే యేసుక్రీస్తు యొక్క ప్రేమ. కాబట్టి అదే ఆయన నిజ స్నేహితుడు, ట్రూ ఫ్రెండ్, నిజమైన స్నేహానికి నమూనా. చాలామంది ఎవరు పెట్టి వారికి పడితే ఎవరైనా పడగలరా? మనం పడుతుంది కానీ మనం పడుతున్నాం. మనకు భోజనం పిలిచారు కానీ మనం భోజనం పిలుస్తున్నాం. అవసరం భోజనం పట్టిన వాడికి పిలవాలి, అందరూ చెప్పబడుతున్నామని పడుతుంది. అది నేను పిలిచిన వారికి పిలవడంలోనే, చెప్పిన వారికి చెప్పడం అది ముఖ్యం కాదు. వాళ్ళు పిలవలేని వారు, పిలిస్తే పేట లేని వారు ఉన్నారు. చాలామంది పిలిస్తే కుర్చీ లేని వారు ఉన్నారు. అలాంటి వారు పిలవండి. అందరికి సాధ్యమిస్తాను. కాబట్టి లోకేష్ గారు చెప్పినట్టుగా చదవండి ఒకసారి. యోహాను సువార్త 13:13 తన స్నేహితుల కొరకు తన తన ప్రాణం పెట్టిన వానికి ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడో. ఎవరి పొందకులు లేదండి ఎక్కడ కూడా. ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు. అందరూ దేవునికి స్తోత్రం తెలియదు. డ్రెస్అప్ను బట్టి కానీ, ఫైనాన్స్ని బట్టి కానీ, ఎడ్యుకేషన్ బట్టి కానీ స్నేహం చేసేది స్నేహం కాదు. క్యాస్ట్ని బట్టి, మతాన్ని బట్టి చేసేది కాదు, చూసేది కాదు. మీ మధ్య ఎటువంటి స్నేహం ఉండాలి? మంచి స్నేహం ఉండాలి. దేవునికి స్తోత్రం తెలుద్దాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ స్నేహం ఎటువంటి స్నేహం? యేసయ్య మన కొరకు చేసిన పాపుల కొరకు, పాపుల స్నేహితుడిగా దేవునికి స్తోత్రం తెలుద్దాం. అటువంటి స్నేహితుడైన యేసుక్రీస్తుతో మంచి స్నేహం కలిగి ఉంటుంది. దేవునికి స్తోత్రం తెలుద్దాం. చాలామంది మందిరానికి ఎదురు రావట్లేదంటే నేను త్రాగుడు మానలేకపోతున్నాను, అందుకే రావలేదు. నువ్వు త్రాగుడు మానలేకపోతున్నావు అని రావడం అని కాదు. నువ్వు వస్తే త్రాగుడు మానవేయబడతా. అందరూ దానికి తెలుద్దాం. ఒక ఆయన అనుకున్నాడట, కరెక్ట్ తగ్గితే స్నానం చేద్దాం, సముద్రం పట్టు ఉన్నాడట. ఉదయం నుంచి సాయంత్రం కరెక్ట్ తగ్గు, స్నానం చేయడం అవ్వదు. నువ్వు దేవుడి దగ్గరికి వస్తే, మందిరానికి వస్తే పాట ద్వారా, సాక్ష్యం ద్వారా, వాక్యం ద్వారా,
దేని ద్వారా నేను మాట్లాడబడతాను, ఎవడు మారుస్తాడు, గద్దిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అసలు ముందే రాకపోతే, వచ్చినా ఉండకపోతే, ఉన్నా వినకపోతే దానివల్ల అర్థం ఏంటి? మీ ప్రయాసం అర్థం కదా, మీ ప్రయాస గాలికి పడిన ప్రయాస కదా. ఒకసారి ఆలోచించేయాలి మనం చేస్తాం. కనుక నీ స్నేహం ఒక విశ్వాసంతో స్నేహం కలిగి ఉండాలి. అందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. నీ స్నేహితుడు నీ విశ్వాసంగా ఉండాలి. ముందు ఒక సంఘంతో స్నేహం చేయండి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. కాబట్టి అవిశ్వాసంతో తోడుగా ఉండద్దు, విశ్వాసంతో తోడుగా ఉండండి. ఆమె చెప్పండి. చాలామంది ఫ్రెండ్స్ అంటారు, చూస్తే అన్బిలీవర్స్ వాళ్ళు అర్థం చేస్తారు. వాళ్ళ అన్బిలీవర్స్ని, అవిశ్వాసుల్ని, స్నేహితులని ఎలాగో పరిచయం చేయగలవు? ఒకసారి ఆలోచించండి. వెలుగుకి చీకటికి ఏం పొందిక? క్రీస్తుకి బిలియాలకి ఏమి సంబంధం? దేవునికి విగ్రహానికి ఏం పొందిక? ఒకసారి మనం ఆలోచించేద్దాం. నువ్వు వారితో పరిచయం కలిగి ఉండు, వారితో స్నేహం చేయొద్దు. ఒకవేళ స్నేహం చేస్తే యేసుతో స్నేహం చేయండి, ఆత్మీయతతో స్నేహం చేయండి, విశ్వాసంతో స్నేహం చేయండి. నీ భక్తిని కాపాడగలిగిన వారితో స్నేహం చేయండి. నీ స్నేహం దేంతో? భిన్నమైన బాధలా, భిన్నమైన బాధకులా, లేకపోతే నీ విశ్వాసాన్ని పాడు చేసేది, నీ సహవాసాన్ని పాడు చేసే స్నేహం వద్దు. నీ సహవాసంలో బలం పొందడానికి, నీకు ఆత్మీయంగా బలపరిచేదిగా ఉన్నవారితో నువ్వు సహవాసం స్నేహం చేయండి. కనుక అందుకొస్తున్నాయి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14లో ఉంది. ఏముందండి? 6:14. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండండి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగుకు చీకటితో ఏమి నీతికి పొత్తు? దుర్నీతికి ఏం సాంగత్యం? వెలుగుకి చీకటికి ఏం పొందిక? క్రీస్తునకు బిలియాలతో ఏమి క్రీస్తుకి బిలియాలకి ఏం సంబంధం? అవిశ్వాసతో అవిశ్వాసకి విశ్వాసకి బాధెక్కడది? దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొత్తు? దేవుని ఆలయానికి విగ్రహాలకి ఏం పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనం జీవం గల దేవుని ఆలయం. అందుకు దేవుడు అలాగ సెలవిచ్చి ఉన్నాడు. ఎవరు సెలవిచ్చారంటే సరాసరి దేవుడే, యెహోవాయే సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గాడిదకి గుర్రంకి జత ఎలా అవుతుంది? గాడిద ఏం చేస్తుందండి? నమ్మకంగా నడుస్తుంది, గుర్రం వేగంగా పరిగెడుతుంది. మనకి విషయాన్ని మీరు ఆలోచించాలి. పోతి అన్నకి లాగితే ఎద్దు అన్నకి లాగితే పోతు నీడకి లాగుతుంది. అలా కాదు, మన సహవాసం, మన స్నేహం, మన ఫ్రెండ్షిప్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలని మీకు మాటలు చెప్పడం జరిగింది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కనుక ఇందాక మనం ప్రశ్నించిన ప్రశ్నలోని ఒక ప్రశ్న ఉంది. దావీదు ప్రాణ స్నేహితుడు ఎవరు? యోనాతాను గురించి మనం అంతా ధ్యానం చేద్దాం. దానికి స్తోత్రం చెల్లిద్దాం. స్నేహానికి ప్రతిరూపం ఎవరు? యేసయ్య. స్నేహానికి ప్రతిరూపం ఎవరండి? యేసయ్య. అయితే ఇక్కడ ఈరోజు స్నేహానికి ప్రతిరూపంగా ఉన్న వ్యక్తి ఎవరండి? యోనాతాను. దావీదు ప్రాణ స్నేహితుడు ఎవరు? యోనాతాను. మామూలు స్నేహితుడే కాదండి. బైబిల్ ఒక స్నేహితుడు ఉంది, ముఖ్య స్నేహితుడు ఉంది. ముఖ్య స్నేహితుడు కూడా నమ్మవద్దు, స్నేహితుడు నమ్మవద్దు. స్నేహితుల్లో నకిలీ స్నేహితులు ఉండొచ్చు, శత్రువులో నకిలీ శత్రువు ఉండట. అంటే స్నేహితుడి కంటే శత్రువు గొప్పవాడంటే. నకిలీ స్నేహితుడు ఉండట, నకిలీ శత్రువు ఉండట, నకిలీ స్నేహితుడు ఉంటాడట. అయితే నీ స్నేహం ఎవరితో?
స్నేహితులతో కాదు, ముఖ్య స్నేహితులతో కాదు, నిజమైన యేసుక్రీస్తుతో స్నేహం చేయాలి. అందరూ ఆమె చెప్తాం. హల్లెలూయా. అంటే దావీదు యొక్క ప్రాణ స్నేహితుడు ఎవరండి? ఎవరు? యోనాతాను. దావీదుకి నమ్మకమైన స్నేహితుడు కూడా ఎవరు? యోనాతాను. స్నేహానికి నిలువుటాతం ఎవరు? యోనాతాను. కనుక ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన. వాస్తవంగా దావీదు ఎవరు? యోనాతాను. యోనాతాను పేరుకి అర్థం ఏంటంటే గిఫ్ట్ ఆఫ్ యెహోవా, గిఫ్ట్ ఆఫ్ గాడ్. కాబట్టి యెహోవా యొక్క బహుమానం. అందరూ ఒకసారి ధరిస్తూ తిరుగుతాం. యోనాతాను ఎవరు? సౌలు ఎవరు? రాజు. ఎన్నో రాజు? ఎవరికి రాజు? ఎన్నో రాజు? మొట్టమొదటి రాజు. యోనాతాను తండ్రి ఎవరంటే సౌలు. సౌలు ఎవరు? రాజు. ఎవరికి రాజు? ఇశ్రాయేలుకి రాజు. ఎన్నో రాజు అంటే మొట్టమొదటి రాజు. దావీదు ఎవరు? ఒక గొర్రెల కాపరి. రాజుకి కాపరికి స్నేహం అవుతుందా? రాజుకి పేదకి స్నేహం అవుతుందా? రాజు కొడుక్కి యువరాజుకి ఒక గొర్రెలు కాసుకున్న కాపరికి వారి మధ్య స్నేహం ఎటువంటి స్నేహం అంటే నమ్మకమైన స్నేహం, ప్రాణం పెట్టిన స్నేహం. తెలుగుతాం తెలుద్దాం. కాబట్టి ప్రియుడు దేవుని బిడ్డలారా, వాస్తవానికి ఇంకో విషయం ఏంటంటే యోనాతాను తండ్రి అయిన సౌలుకి ఎవరు? దావీదు ఎవరు? శత్రువు. దావీదు. యోనాతాను తండ్రికి ఎవరు? సౌలు రాజుకి శత్రువు. అవునా కాదా? డౌటా? మీకు అర్థమైందా? ఏమైనా అర్థమైంది? ఒక రకంగా సౌలుకి దావీదు అల్లుడే. కానీ అక్కడ ఫిలిష్తీయులు సవాలు విసిరినప్పుడు ఎవరు యుద్ధం చేయాలి? సౌలు యుద్ధం చేయాలి. సౌలు యుద్ధానికి వెళ్ళలేదు. సౌలు తర్వాత ఎవరు యుద్ధంకి వెళ్ళాలి? యోనాతాను వెళ్ళాలి. యోనాతాను వెళ్ళలేదు. సైన్యాధిపతులు వెళ్ళలేదు. సైన్యం వెళ్ళలేదు. ఎవరు వెళ్ళారు? దావీదు వెళ్ళాడు. బొడసులు పట్టుకుని వెళ్ళాడు. అర్థమైందండి? యుద్ధం యెహోవాదని వెళ్ళాడు. ఇశ్రాయేలు పక్షుకి యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో జయించాడు. 6 మూళ్ళు దాటిన గొల్యాతుని హతమార్చాడు. అప్పుడు ఏమవుతుందండి? దావీదు సౌలు వేరకూడదు, దావీదు 10 వేరకూడదు అన్నప్పుడు ఎవరికి అసూయ వచ్చిందండి? సౌలుకి అసూయ నిలిపడు అప్పటి నుంచి దావీదు మీద. అయితే సేమ్ రాజుగారి కుమారుడే కదా యోనాతాను. ఆయనకు కూడా విషము చూపు చూడలే. కానీ నిజమైన స్నేహంలో విషము చూపు ఉండదండి. ఆమె చెప్తాం. హల్లెలూయా. శత్రుత్వం ఉండదు. కనుక ఈ సమయమందు ఒకసారి మనం ఆలోచించాలి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనం. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదుకు ఇచ్చెను. యోనాతాను ఏమిచ్చాడు? కత్తి, విల్లు, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి కత్తిని, విల్లును, నడికట్టును, దుప్పటి. అసలు మర్చిపోయారు. మన ఈ మధ్య థ్యాంక్స్ గివింగ్, మన మధ్య క్రిస్మస్ ప్రసంగానికి వచ్చారు. ఏమని? ఏ మొక్క? సత్యమైన మొక్క గురించి ఉపన్యాసం చేశారు క్రిస్మస్లో. లేచి వెళ్ళిపోతాం అన్న వారు అందరూ కూడా
అలాగా మనం ఉండిపోయారు. టైం అయినా ఆ సందేశాన్ని ఇచ్చిన రెవరెండ్ డాక్టర్ ప్రకాష్ బాబు గారు గతంలో మరణ పడక మీద వారు ఉన్నప్పుడు ప్రభునామాలు సేవకులుగా ప్రార్థించి సంఘంగా ప్రార్థించడం, ప్రభు జీవాన్ని ఇచ్చాడు, స్వస్థించాడు. థ్యాంక్స్ గివింగ్ బెలియపుట్లో వారు ఏర్పాటు చేశారు. దానికి మనం పిలిచేది విన్నాం. తెలుస్తుంది మళ్ళా నేను జీవంతో ఉన్నాను, నాకు స్వస్థతగా మీరు ప్రార్థన చేశారు, నేను ఇక్కడ పరిచయంలో కొనసాగాను అని థ్యాంక్స్ గివింగ్ పెట్టుకునే కాకుండా ఆ వచ్చిన సేవకులకు ఏమి ఇచ్చిందో మాకు దప్పుడిచ్చారు. అది ఇదప్పుడు ఏలేదప్పుడు అనుకుంటారో నాకు తెలియదు. ఇంకేమైనా ఇచ్చింది? కర్చీఫ్ ఇచ్చారు. దానికి ఏమంటారు? నాప్కిన్. ఇది పౌర రుమాలు అనుకుంటారా? అదేండి. ఇలాగా యోనాతాను ఏమి ఇచ్చాడు? దావీదుకి దుప్పటి ఇచ్చాడు. ఇంకేమిచ్చాడు? కత్తి ఇచ్చాడు. ఇంకేమిచ్చాడు? నడికట్టు ఇచ్చాడు. ఇంకేంటండి? విల్లు ఇచ్చాడు. ఉదాహరణ దుప్పటి అభిషేకానికైనా, రుమాలు స్వస్థతకైనా అదేనండి. దేన్ని బట్టి మన ఆత్మీయ సంకేతంగా తీసుకోవచ్చు. అంటే స్వార్థం లేని ప్రేమ, వాళ్ళ మధ్య స్నేహం మధ్య స్వార్థం లేదు. అందరూ చెప్పడం కూడా దేవుడామని గడపచ్చు. 18:4 వచ్చి తెలిసారా? ప్రాణ స్నేహితులుగా భావించుకుని అతన్ని ఏం చేశారంటే ప్రేమించి. నువ్వు స్నేహితుడిని ప్రాణ స్నేహితుడిగా ప్రేమిస్తున్నావా? ఆనాడు యోనాతాను దావీదును ఆ విధంగా ప్రేమించాడు. స్వార్థం లేని ప్రేమ. 11 వచ్చిన టైం అయిపోయింది. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించింది అనుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకొనును. సౌలు విషపు చూపుతో ఈటిని ఏర్పడి ఈటి ఇసిరాడంటే అయిపోయిన లెక్క. అలాగా సౌలు ఈటలకి దావీదు బలి కాలేదు. ఎన్ని మార్లు? 2 మారులు తప్పించు. 2 మార్లు తప్పించుకున్నట్టుగా చూస్తున్నాం. తెలుగు స్తోత్రం. కనుక ఈ సమయం ఒకసారి మనము ఆలోచించాం. 19వ అధ్యాయము 1-7 వచ్చినాను. అంతట సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న ప్రయత్నం మీదనున్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగి ఉండుము. నేను వచ్చి నీవు ఉన్న చేతిలో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తరువాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసిన ఎడల దానిని నీతో తెలియజెప్పినను. దావీదుకి యోనాతానుకున్న స్నేహంలోని ఒకసారి మనం చూద్దాం. తండ్రికి శత్రువు అయితే కుమారుడికి కూడా శత్రువు అవ్వాలి. రాజుగారికి శత్రువు అయితే యువరాజు గారికి కూడా శత్రువు అవ్వాలి. ఎవరు? యోనాతాను. అయితే మరి 19 సౌలు కుమారుని యోనాతాను దావీదు బహు ఇష్టం గలవాడే ఉన్నాడు. అందరూ తెలియదా? స్నేహం ఇష్టాన్ని కలిగిస్తుందండి. ఆమె చెప్తాం. హల్లెలూయా. ఇంకా నెక్స్ట్ దావీదుతో ఇచ్చాడు, నా తండ్రి అయిన సౌలుని చంపవాలని ప్రయత్నం మీద ఉన్నాడు. అంటే శత్రు రహస్యం కూడా స్నేహం మధ్య దాచలేదండి, బయట పెట్టాడు, చెప్పాడు. అంటే స్నేహితుని ఎలాగైనా రక్షించాలని ఉద్దేశంతో. నెక్స్ట్ అంటే యోనాతాను యొక్క లక్షణాలు మనం చూస్తున్నాం, స్నేహితుల యొక్క లక్షణాలు. కాబట్టి నువ్వు జాగ్రత్త పడి ఎక్కడో ఒక సీక్రెట్ స్థలంలో దాగి ఉండు. నీవు ఉన్న చేతిలో నా తండ్రి యొద్ద నిలిచి
నిన్ను గురించి నాకు ఏమైనా తెలిసింది ఎడలా దానిని నీతో తెలియజేస్తున్నాను. దావీదు ఈ విషయంలో ఏ తప్పిదం చేసిన వాడు కాక బహు మేలు చేశాడు. తన స్నేహితుల కోసం రాజుతో చెప్తున్నాడు, నీకు మేలే చేశాడు కానీ కీడు చేయలేదు. ఇశ్రాయేల్కి పట్ల గొలియాతు సవాళ్ళు వేసినప్పుడు నీకును నీ ప్రజలకును జయం కలిగి చేశాడు, ఏ తప్పిదం చేయలేదు. అతని విషయంలో ఏ పాపములను చేయకూడదు కాక అతని ప్రాణానికి తెగించి ఆ ఫిలిస్తీన్ ఏం చేశాడంటే అందరికి సదగిస్తాను తెలియదు. అతను ప్రాణములను తెగించి దావీదు తన ప్రాణానికి తెగించి ఆ ఫిలిస్తీయులను చంపాడు. ఫిలిస్తీయులను చంపాడు. యెహోవా ఇశ్రాయేలులందరికీ గొప్ప రక్షణ కలుగు చేసెను. అప్పుడు ఇశ్రాయేల్ అందరికీ ఏం కలిగిందండి? గొప్ప రక్షణ కలిగింది. అంటే తన వల్ల ఇశ్రాయేలుకి రక్షణ కలిగింది. ఎటువంటి రక్షణ? గొప్ప రక్షణ. నిష్కారణంగా దావీదని చెప్పి నిరపరాధి యొక్క ప్రాణం తీసి ఎందుకు పాపము చేస్తారు ఆయన తండ్రితో ఏం చేశాడంటే స్నేహితుడు బట్టి ఆయన తండ్రికి చెప్పినట్టుగా చూస్తుంది. చూసారా ఎంత మరి ఎటువంటి మంచి స్నేహితులు మనం గుర్తిస్తున్నాం. సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవముతుడు అతనికి మరణశిక్ష విధించాలనేసి మరచి ప్రమాణం చేస్తున్నాడు. ఏం చేస్తున్నా? ప్రమాణమే ఈటే. మనకి ఈ విషయాన్ని మనం ఆలోచించాక 7వ వచనం. అప్పుడు యోనాతాను దావీదును పిలుచుకొని పోయి ఆ సంగతులన్నీ అతనికి తెలియజేసి దావీదును సౌలు వద్దకు తీసుకొని రాగా తండ్రి అయిన దావీదుకి శత్రువైన రాజు సౌలు రాజు ఇలా చేస్తున్న విషయాన్ని తన స్నేహితుడికి తెలియజెప్పినట్టుగా చూస్తుంది. ఓ ప్రక్క తండ్రిని గౌరవిస్తూ దేవుని కనపరుస్తూ స్నేహితుని కాపాడుతున్నాడు. ఇది స్నేహితుని ప్రేమ. అందరూ ఆమె చెప్పండి. ఆయన తండ్రి మాట కొట్టేయకుండా తండ్రితోనే అవసరమైనప్పుడు తన స్నేహితుల కోసం మాట్లాడుతున్నాడు. తన తండ్రి మాట వల్ల మన్నిస్తున్నాడు. దేవుని కూడా గొప్ప రక్షణ కలుగు చేశాడు ఇశ్రాయేలుకి. తన వల్ల దేవుని భయపరుస్తున్నాడు. అలాగే స్నేహితులైన యోనాతాను కూడా ఏం చేస్తున్నాడంటే దావీదుని కూడా కాపాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రేమని దేవునికి వెళ్ళారా ఒకసారి మనం ఆలోచించాలి. స్నేహంలోని ఇటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన అర్థమైందండి. యోనాతాను ఎంతమంది మీద అధికారిగా ఉంచాడండి? 1000 మధ్య అధికారిగా ఉంచాడు. అధికార దాహం కలిగిన వ్యక్తి తండ్రి. కానీ దేవుడు ఏంటంటే అర్థమైందండి స్నేహితుడి యొక్క అర్థమైందండి అధికారంగా చూసి సంతృప్తి పొందుతున్నాడు. అందరికి శ్రద్ధ తెలుద్దాం. హల్లెలూయా. అధికారం ఉన్నది దేవుని వాళ్ళు కలుగుతుంది. అధికారం కూడా గుర్తించండి. మీ అధికారంలో ప్రజలకి పాలన చేసి క్షేమాన్ని అందించేవారుగా ఉండండి. మీ కొరకు క్రైస్తవ సమాజం ప్రార్థిస్తుంది. మీరు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించబడిన దేవుని ఆజ్ఞ మేర పాలకులారా, అధికారులారా మీ కొరకు ప్రార్థిస్తున్నాం. క్రైస్తవ సంక్షేమం కొరకు, సేవకుల సంక్షేమం కొరకు అర్థం చేసుకుంటూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఆయన అధికారులుగా మనం చేశాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. 1000 మందికి అధికారులుగా చేశాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఈ ఆన్లైన్ ప్రార్థనలో బయటరాజు గారు మా మీద ఎంత ప్రభావం, మీరు 1000 బతకాలని అంటున్నారు. నిజంగా పూర్వం బైబిల్లో చూస్తే ముందు అన్ని సంవత్సరాలు ఇంచుమించు 1000 సంవత్సరాలు ఇంచుమించు బతికారు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కనుక ఇటువంటి స్నేహితుడు దీవెన కోరుతాడు, మేలు కోరుతాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక దావీదును ఇశ్రాయేలుకి రాజు
అవుతాడు. నువ్వు ఆయన ఉన్నంత వరకు నువ్వు రాజు అవ్వవు, నీకు ఆయన అడ్డు అని కుమారుడికి యోనాతానికి సౌలు రాజు చెప్పినప్పుడు కూడా అవసరమైతే నేను వారికి సహకారంగా ఉంటాను. అందరూ తప్పకుండా దేవుని నామములో. దావీదుకి యోనాతానికి మధ్య ఉన్న స్నేహంలోని తండ్రి అయిన రాజు తన కుమారుడికి చెప్తాడు, నువ్వు దావీదు ఉన్నంతకాలం నువ్వు రాజు అవ్వలేవు, కాకపోతే యువరాజు నువ్వే అయిపోతావు, లేకపోతే యువరాజు వాడే అయిపోతాడని అనేక సార్లు చెప్పినప్పుడు కూడా అయితే అవనండి నేను ఆయనకి సహకారిగా ఉంటాను. ఆ బాణిలో నేను కూడా 30 సంవత్సరాలుగా పరిచయంలో ఉన్నాను నిస్వార్థులుగా. అయితే విషయాన్ని గమనించింది, నేను నీకు దావీదు ఇశ్రాయేలుకి రాజు అవుతాడని చెప్పినప్పుడు లేదు, ఆయనకి నేను సహకారిగా ఉంటాను అంటాడు. ఎవరు? యోనాతాను. తను తాను తగ్గించుకున్నాడు. అందరికి శ్రద్ధ తిరుగుతాం. హల్లెలూయా. ఇవన్నీ కూడా నీ తర్వాత బాగా నేను చూస్తే సౌలు కన్నా యోనాతాను అర్థమైందండి. దావీదుని ఏం చేసుకున్నాడంటే అర్థం చేసుకున్నాడు. అందరూ ఆమె చెప్పండి. చాలామంది అర్థం చేసుకోరు. ఇన్ని సంవత్సరాలు మన దగ్గర నమ్మకంగా ఉన్న వ్యక్తి లేక ఒక కొత్త వ్యక్తి ఎవరో చెప్పిన మాట ఎంతవరకు నమ్మొచ్చు నమ్మకూడదని ఇంకిటి జ్ఞానం కూడా లేని పరిస్థితులు నేటి దినాల్లో ఉన్నాయి. కానీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేస్తున్నాం 6 నెలలుంటే ఆ వారే వీరవుతారు కదా. నెల కంటే సంవత్సరాలు, సంవత్సరాల కంటే 10, 20, 30 ఇలాగా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఒకసారి దావీదు యోనాతాను మధ్య ఉన్న స్నేహం మన జ్ఞాపకం రావాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యెషయా కుమారుడు బతుకున్నంతకి యెషయా కుమారుడు బతుకున్నంతకాలం యెషయా కుమారుడు ఎవరు? దావీదు బతుకున్నంతకాలం నువ్వు రాజువు అమ్మో కాలేవు అని చెప్పినప్పుడు కూడా అర్థమైందండి. యెషయా కుమారుడు భూమి మీద బతుకున్నంత కాలము నీకైనను నీ రాజ్యంకైనను చూసారా, సొంత తండ్రే సీనియర్ రాజే చెప్పినప్పుడు కూడా అర్థమైందండి. యోనాతాను యొక్క శ్రేష్ఠమైన గుణమును ఆలోచిస్తున్నాం. నిజమైన స్నేహితుడు. తెలుగుస్తాను తెలియదాం. హల్లెలూయా. దావీదు కోపాన్ని కుమారుడైన యోనాతాను పేరు కూడా కుమారుడిని కూడా చూడకుండా దావీదు పేరు కోపం మరి చంపడానికి ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ యోనాతాను విషయంలో తండ్రి సౌలు యొక్క ఉదాహరణ ఏంటి, యోనాతాను ఉదాహరణ ఏంటి, తర్వాత ఒకసారి దావీదు యొక్క ఉదాహరణ ఏంటి చూస్తే 20:34 చూడండి. 20:34 వచ్చి అత్యాగ్రహుడై పల్ల యొద్ద నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనం చేయకుండెను. చూసారా, ఒక స్నేహితుడి నిమిత్తం ఏం చేశారంటే దావీదు పక్షంగా భోజనం మానండి. అందరు తప్పకుండా దేవుడు నామం ఏర్పడు. ఒకసారి స్నేహం మధ్య ఎటువంటి స్నేహం చూసారా? దావీదుకి యోనాతాను మధ్య ఉన్న స్నేహం. తన నిమిత్తం ఏం చేశారంటే భోజనం చేయట మానేశారు. కానీ ప్రియమైన దేవునికి ఒకసారి ఆలోచించారు. బలియత్తును లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున సౌలు అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడే అమావాస్య పోయిన మన్నాడు భోజనం చేయకుండా. అందరికి చదివిస్తుంది. ఎటువంటి స్నేహం మనం ఆలోచన చేస్తాం. కాబట్టి స్నేహానికి ప్రతిరూపం ఎవరండి? ఎవరు? యోనాతాను. దానికి స్తోత్రం తెలియదాం. కనుక నిజమైన స్నేహానికి ప్రతిరూపం ఎవరు? యేసుక్రీస్తు. అలాగే స్నేహానికి ప్రతిరూపం యోనాతాను. నమ్మకమైన స్నేహితుడు, స్వార్థం లేని స్నేహితుడు.
అటు తండ్రి మాటను గౌరవిస్తూ దేవుని కనపరుస్తూ స్నేహితుని కాపాడిన స్నేహం. కనుక ఒకసారి ఆలోచించదు. నువ్వు రాజు అవ్వలేవు. దావీదు ఉన్నంతకాలం నువ్వు రాజు అవ్వలేవు. అక్కడ అయినా సరే నేను సహకారిగా ఉంటాను. అందరూ ఒకసారి తిరుగుతాం. ఒక పనివానిగా ఉంటాను. యోనాతాను నా తండ్రి నిన్ను పట్టుకోలేడు. అందరూ ఒకసారి తిరుగుతాం. భరోసా ఇచ్చాడు ఎవరు? యోనాతాను దావీదుకి. పట్టుకుందాం అనుకున్నా నేను పట్టుకోలేదు. నేను ఉన్నంత వరకు నువ్వు పట్టుబడవు. అందరూ ఆలోచించు. దేవునికి స్థలం తిరుగుతాం. ఒకసారి ఆలోచించేద్దాం. యోనాతాను దేవుని చిత్తాన్ని అంగీకరించాడు. తండ్రి అయిన సౌలుతో ఏకీభవించలేదు. దేవునికి స్థలం తిరుగుతాం. యెషయా వారు బతుకున్నంత కాలం కూడా కాపాడుతూ వచ్చారు. దేవునికి స్తోత్రం తిరుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్నేహం ఒక ప్రాణాన్ని కాపాడేదిగా ఉండాలి. ఒక మానాన్ని కాపాడేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం తిరుగుతాం. ఒకరిని క్షమించేదిగా ఉండాలి. శిక్షించేదిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం తిరుగుతాం. అవసరమైతే స్నేహం కొరకు భోజనాలను మాని రక్షించండి. దేవునికి స్తోత్రం తిరుగుతాం. హల్లెలూయా. ఈ ఫ్రెండ్షిప్ డే నాడు యోనాతాను ద్వారా నేర్చుకున్న పాఠాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మన స్నేహం ఎవరితో? లోకంతోనా దేవుడితోనా? లోకంతో. ఈ లోక స్నేహం దేవుడితో వేయం. కాబట్టి దేవుడితో స్నేహం చేయి. లోకంతో పరిచయం అలాంటి పురాణంతో వరకు ఉండాలి. కానీ బాగా నువ్వు మునిగిపోతే మరి నిన్ను చెయ్యి అందించి ఎత్తినవాడు నిలబెట్టిన ఎవరు కూడా లేదు. నీ స్నేహం ఆత్మీయతతోనా ఆర్థిక స్థితిమంతులతోనా? ఒకసారి ఆలోచించాలి. ఐశ్వర్యం పోతుంది, నువ్వు కూడా పోతావు. ఒకసారి మనం ఆలోచించాలి. మన స్నేహంలో త్యాగం ఉండాలి. అదే యేసుక్రీస్తు త్యాగం, అగాపే ప్రేమ. దేవునికి స్తోత్రం తెలియదు. త్యాగం లేని స్నేహం లేదు. స్నేహానికి త్యాగం ఉండాలి. అందరూ దేవునికి స్తోత్రం తెలియదు. అలాగే ఇంట్లో మన స్నేహం కూడా మంచిది కాదు. అదే ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి స్నేహం లేకపోతే స్వార్థం మన మీద ఏడుతుంది. స్వార్థానికి స్వచ్ఛ చెప్పే స్నేహం చేద్దాం. దేవునితో, దైవ సేవకులతో, దేవుని బిడ్డలతో, పరిశుద్ధులతో, విశ్వాసంతో ఒకసారి స్నేహం చేయాలి. ఉదాహరణకి నీకు చదువు రావాలంటే నీకంటే బట్టి చదివిన వాడితోనే నువ్వు స్నేహం చేస్తావు కదా. అలాగే నువ్వు కూడా ఆత్మీయతలతో సహవాసం చేయాలి. తెలుస్తుంది. నీ ఆత్మీయతను దొంగిలింపు చేసే వారి కొరకు కాదు. నీ ఆత్మీయను పాడు చేసే వారి కొరకుతో కాదు. నీ ఆత్మీయతను ఎదిగింపు చేసే వారితో సహవాసం చేయాలని ప్రభుపేట తెలియజేసి సమ్మతి కలిగి మనం స్నేహం చేద్దాం. దేవునికి స్తోత్రం తెలుద్దాం. కనుక అటువంటి స్నేహం చేసి విలువైన స్నేహం